యుద్ధం ఊరికే రాదు. ప్రతి వారు వెనుక బలం, బలగంతో పాటు బలమైన కారణం కూడా ఉంటుంది. ఇరాన్ యుద్ధం వెనుక అలాంటి బలమైన కారణమే ఉంది. అదే అణ్వాయుధం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని నాశనం చేసేందుకే యుద్ధం మొదలుపెట్టామని అమెరికా, ఇజ్రాయెల్ ముందు నుంచి చెబుతున్నాయి. ఇరాన్ వార్ మరోసారి అణ్వాయుధ పోటీని ప్రేరేపించింది. దాంతో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎందుకింత కీలకంగా మారాయన్న చర్చ జరుగుతున్న వేళ మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా చర్చకు వస్తోంది. అణుబాంబులు తయారు చేసుకోవాలనే దేశాలే కాదు, వాటిని వదులుకున్న దేశాలు కూడా ఉన్నాయని తెలుసా? యుద్ధాలకు దారితీస్తున్న న్యూక్లియర్ రేస్. అణ్వాయుధ పోటీని ప్రేరేపిస్తోన్న ఇరాన్ వార్. ఇరాన్తో యుద్ధం, గల్ఫ్ మిత్ర దేశాలకు రక్షణ కల్పించడంలో అమెరికా వైఫల్యం, చైనా, రష్యా తమ అణ్వాయుధాలను బలోపేతం చేసుకోవటం లాంటి పరిణామాలన్నీ అణ్వాయుధాల కోసం కొత్త పోటీని ప్రేరేపించాయి. ఆసియా, ఐరోపాలోని కనీసం 6 దేశాలు ఇప్పుడు అణ్వాయుధాలను సమకూర్చుకోవటాన్ని పరిశీలిస్తున్నాయి. అయితే చరిత్రలో కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలను వదులుకున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో అణుభూతం సీసాలో నుంచి బయటపడింది. అణ్వాయుధాల కోసం ఉన్మాదపు తొక్కిసలాట మొదలైంది. చాలా దేశాలు న్యూక్లియర్ పవర్ దేశాలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం అంటే ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు, ఉనికి కోసం చేసే పోరాటం. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇరాన్ ఉద్రిక్తతల వెనుక అణుబాంబే కేంద్ర బిందువుగా ఉంది. అణ్వాయుధం ఒక దేశానికి రక్షణ కవచంలా కనిపిస్తే పొరుగు దేశాలకు మృత్యుపాశంలా అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అణుబాంబుల కోసం దేశాలు పాకులాడుతున్న ఈ కాలంలో తమ దగ్గరున్న అణ్వాయుధాలను స్వచ్ఛందంగా వదులుకున్న దేశాలు కూడా ఉన్నాయి. న్యూక్లియర్ రివర్స్ గేర్ వేసిన దేశాలేంటో చూస్తే అస్సలు సేనేంటో అర్థమవుతుంది. అణ్వాయుధాలను వదులుకున్న దేశాల జాబితాలో ఉక్రెయిన్ పేరు లిస్టులో ఫస్ట్ ఉంటుంది. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు ఉక్రెయిన్ భూభాగంలో వేల సంఖ్యలో అణుబాంబులు మిగిలిపోయాయి. ఆ సమయంలో రష్యా, అమెరికా తరువాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అణుశక్తి ఉక్రెయిన్. 1994లో జరిగిన బుడాపెస్ట్ మెమోరాండం ఒప్పందం ప్రకారం తమ భద్రతకు హామీ ఇస్తే అణ్వాయుధాలను వదులుకుంటామని ఉక్రెయిన్ ఒప్పుకుంది. అలా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అణ్వాయుధాల నిల్వలను 179 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లను కూడా వదులుకుంది. సోవియట్ యూనియన్ పతనం తరువాత వారసత్వంగా పొందిన ఆయుధ నిల్వలను తిరిగి ఇచ్చేసింది. రష్యా, అమెరికా, బ్రిటన్ ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తామని హామీ ఇచ్చాయి. కానీ ఇప్పుడు రష్యాతోనే జరుగుతున్న యుద్ధం చూస్తుంటే అణ్వాయుధాలు లేకపోవటం వల్ల ఉక్రెయిన్ ఎంతో మూల్యం చెల్లిస్తోంది. సొంత టెక్నాలజీతో న్యూక్లియర్ వార్హెడ్స్ ని తయారు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన ఏకైక దేశం దక్షిణాఫ్రికా. ఇజ్రాయెల్ కు అణ్వాయుధాలు సమకూర్చడంలో సహాయపడిన సౌత్ ఆఫ్రికా 6 అణుబాంబులను వదులుకొని తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని రద్దు చేసుకుంది. వర్ణ వివక్ష పాలన సాగుతోన్న సమయంలో అంతర్జాతీయంగా ఒంటరైపోతామనే భయంతో 6 అణుబాంబులను సిద్ధం చేసుకున్నారు. 1989లో FWD క్లార్క్ అధ్యక్షుడయ్యాక ప్రజాస్వామ్యం వచ్చే ముందు ప్రమాదకరమైన ఆయుధాలు ఉండకూడదని నిర్ణయించారు. 1991 నాటికి 6 బాంబులను తుక్కు కింద మార్చి అణ్వస్త్ర రహిత దేశంగా ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్ లాగే బెలారస్, కజకిస్తాన్ కూడా సోవియట్ యూనియన్ పతనం తరువాత భారీ అణు సంపదను వారసత్వంగా పొందాయి. కజకిస్తాన్ దగ్గర అప్పట్లో 1400 అణ్వాయుధాలుండేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, ఆర్థిక మద్దతు, అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం వారు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. రష్యా సహాయంతో ఆ ఆయుధాలన్నింటినీ తొలగించారు. న్యూక్లియర్ బాంబులను ఓ ఆస్తిగా, బీమా పాలసీగా చూస్తున్న మరో 6 దేశాల కథలు, అణ్వాయుధాలను వదులుకున్న మరో 6 కథలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్లో రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో అమెరికా భద్రత బలహీనపడటం కారణంగా సౌదీ అరేబియా, టర్కీ, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ, పోలాండ్ దేశాలు అణ్వాయుధాల రక్షణను పొందాలని చూస్తున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది.